హలో ఆల్, వెల్కమ్ టు ఫుడ్ స్టైలింగ్. ఇవాల్టి వీడియోలో క్యాటరింగ్ స్టైల్‌లో చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్పైసీగా, జ్యూసీగా చాలా చాలా బావుంటుంది. ఎలా చేయాలో వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగ, మొగ్గ ఇవన్నీ కూడా కొంచెం లో ఫ్లేమ్‌లో లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలి. కూల్ అయిన తర్వాత 1 ఇంచ్ జింజర్, కొంచెం వెల్లుల్లిపాయ వేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా ఫైన్ పౌడర్‌గా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ కూడా ఇలా ఆయిల్‌లో బాగా కలుపుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయలన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ ఫ్రై నేను చేయడం కోసం హాఫ్ కేజీ చికెన్ అయితే వేసుకుంటున్నాను. నీట్‌గా వాష్ చేసుకొని హాఫ్ కేజీ చికెన్ వేసుకొని చికెన్ అంతా కూడా ఇలా బాగా కలుపుకోవాలి. చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా పోయే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టొమాటోని వేసుకోవాలి. ఈ టొమాటో అంతా కూడా బాగా మగ్గిపోయే వరకు బాగా కలుపుకోవాలి. టొమాటో మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనిక్కడ 1 ½ టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. మీ రుచికి సరిపడా కారాన్ని, ఉప్పుని కూడా వేసుకొని ఈ చికెన్‌కి మొత్తం బాగా పట్టించుకోవాలి. ఉప్పు, కారం అన్నీ కూడా బాగా పట్టిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఇలాగా మొత్తం చికెన్ మొత్తం కూడా దగ్గర పడేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నటువంటి గరం మసాలాని వేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తం వేసేసుకొని చికెన్‌కి బాగా పట్టించుకోవాలి. మనం ఇక్కడ చేసేది ఫ్రై కాబట్టి ఇంక వాటర్ ఏమి వేయకుండా ఇలా డ్రైగా చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ అంతా కూడా చికెన్‌కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చికెన్ ఫ్రై అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ చికెన్ ఫ్రై రోటీతో కానీ, రైస్‌తో కానీ ఎందులోకైనా సరే సూపర్ కాంబినేషన్. మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. రైస్‌తో అయితే కలుపుకోవడానికి కూడా వీలుగా ఉండి గ్రేవీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.